హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. ఇవేంటంటే శాండ్విచ్ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇది తినాలనుకుంటే ఒక్కసారి ఫుల్ వీడియోని మొత్తం చూడండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4-5 పచ్చిమిరపకాయలను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 టమాటాలు అండ్ ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని బ్రెడ్ని చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి. సమోసా షేప్లోకి వచ్చేలా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంతమంది సైడ్స్ తీస్తారు, కాకపోతే నేనైతే తీసేయనండి, అవి ఉంచుతాను అలానే. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత అండ్ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అవి ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవుతున్నప్పుడే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఏం చేసుకోవాలంటే ఒక 2 ఆలుగడ్డలు ఉంటాయి కదా, బంగాళదుంప, సో దాన్ని అయితే ఉడికించి స్మాష్ చేసి పెట్టుకోవాలి పక్కన. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ పసుపు పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అడుగంటకుండా కలుపుకుంటూ తర్వాత దీంట్లో మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదండి, అది దీంట్లో యాడ్ చేసుకోవాలి. కర్రీని బాజీ అని కూడా అంటారు. ఇది మనం దోశల్లోకైనా సమోసాల్లోకైనా స్టఫ్డ్ కర్రీ ఇలానే చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉండలేమి లేకుండా మంచిగా నొక్కుతూ కలుపుకోవాలి. ఇది కొంచెం టైట్గా అనిపిస్తుంది, ఇలా నీట్గా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర పొడి వేయించింది అండ్ పచ్చిది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఈ మసాలాలు వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత కొన్ని అంటే కొన్ని చూస్తున్నారు కదా, ఒక కొలతలో చెప్పాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ అవుతుంది అనుకుంటా వాటర్. అది వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇలా జిగురుగా సాఫ్ట్గా రావడం కోసం, అంతేనండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మ రసాన్ని అయితే దీంట్లో పిండుకోవాలి. ఇదేనండి దీనికి టేస్ట్ తెప్పించేదైతే. ఇలా పిండుకున్న తర్వాత దీనిని మరొకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దీంట్లో దించేటప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి దంచుకొని అది కూడా వేసుకోవాలి. ఇది ఫస్టే వేసుకోవద్దండి, ఫ్లేవర్ అంతా బాగా ఉండదు. సో ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని ఒకటి తీసుకొని ఇలా ఒక లేయర్ లెక్క అప్లై చేసుకోవాలి. చూడండి, మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా అప్లై చేసుకోవాలి. తర్వాత ఇట్లా ఇంకొక బ్రెడ్ ముక్కను తీసుకొని పైన ఇలా పెట్టుకోవాలి. మంచిగా కొంచెం ప్రెస్ చేయాలి. చూడండి, నేను మీకు ఇంకొకటి చూపిస్తున్నాను, ఇది ఎలా చేయాలో. చాలా ఈజీ అండి. ఒక బ్రెడ్ ముక్కను తీసుకున్న తర్వాత ఇట్లా మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని ఒక లేయర్ లెక్క అప్లై చేయాలి. ఇలా ఒక స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ అప్లై చేసిన తర్వాత ఇంకొక బ్రెడ్ ముక్కని తీసుకొని పైనుంచి ఇలా పెట్టాలి. సో ఇలానే మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను అన్నింటినీ ఇలా స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా, అది స్టఫ్ చేసి దాంట్లో ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడు పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. వేసుకొని అది హీట్ అవ్వనివ్వాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి తీసుకొని కొంచెం వంట సోడా, ఉప్పు, కారం, వాము వేసుకోవాలి. దానిని ఇలా తిక్కుగానే కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ ముక్కలు, అది ఈ శనగపిండిలో ఇలా డిప్ చేస్తూ డీప్ ఫ్రైకి వేసుకోవాలి. చూడండి, ఇలా నెమ్మదిగా డీప్ ఫ్రైకి వేసుకోవాలి. ఇంకొకటి కూడా సేమ్ అలానే శనగపిండిలో డిప్ చేస్తూ అన్ని సైడ్లో ఇలా డిప్ చేయాలి. లేకుంటే అది ఆలుగడ్డ మిశ్రమం ఉంది కదా, అది ఆయిల్లో లీక్ అవుతుంది. అట్లా కాకుండా అన్ని సైడ్లో డిప్ చేస్తూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, అప్పుడే లోపల బయట మంచిగా ఫ్రై అవుతుంది ఈ శాండ్విచ్.
సో అంతేనండి, శాండ్విచ్ రెడీ. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని వీడియోల కోసం అయితే గంట సింబల్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మీరు ఇలా చేయండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత ముందుకు వెళ్తుంది. సో నాకు వ్యూస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా శాండ్విచ్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.